భక్తులారా, ఎకిరాల భరద్వాజ గురువు గారు రాసిన సాయి సన్నిధి అనే పరిశోధ గ్రంథంలో కొంత భాగాన్ని ఇప్పుడు పారాయణం చేసుకుందాం. ముందుగా ఒక భక్తి గీతాన్ని వరలక్ష్మి గారు ఆలాపిస్తారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వారి చుట్టూ చేరే వ్యక్తులను బట్టి ఏ మహాత్ముని అంచనా వేయకూడదు. వేశ్యలు, ఇటులు, దురాశాపరులు, అనేక రకాల పాపులు చేసిన వారు కూడా లౌకికమైన లాభం కోరి ఆయనను దర్శించేవారు. ఆయన సన్నిధిని వినియోగించుకొని బాగుపడక పాపాలకు లోనయ్యే వారిని ఆయన విడిచి వేసేవారు. వారి న్యాయ సూత్రమెంతో కఠినమైనది. గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసివేయవలసిందే అనేవారు. నవంబర్ 5, 1918 ప్రొఫెసర్ జీజీ నార్కే తన సాటి సాయిబాబా భక్తుడైన దాదాసాహెబ్ కబర్డేకు ఇలా ఒక జాబులో రాశాడు. సెప్టెంబర్ 28, 1918 శ్రీ సాయికి కొంచెం అస్వస్థత చేసింది. నేను అక్టోబర్ 2న షిరిడి వెళ్ళాను. ఇలా సర్వస్థత చేసిన 17వ రోజున ఆయన మహాసమాధి చెందారు. ఆ చివరి రోజులలో ఆయన ఆహారం తీసుకొనడం మానివేసి బాగా సుఖించిపోయారు. ఆయన తరచుగా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, కానీ ఆ మాటలేవి నాకు గుర్తులేవు. అప్పుడు సోదరుడు దాదాసాహెబ్ కూడా షిరిడీలోనే ఉన్నారు. బాబా ఆయనను తమ మహాసమాధికి ముందే బొంబాయికి పంపివేశారు. అయినా తర్వాత బాబా పరిస్థితి ఏమీ బాగాలేదని తెలియగానే అతడు మరలా ఆతృతగా షిరిడి చేరారు. ఆ తర్వాత 3 రోజులకు సాయి పదించారు. అంతకుముందు 1.5 సంవత్సరం నుండి నానాసాహెబ్ నిమోర్కర్ సాయి సన్నిధిలోనే ఉంటూ వారిని రాత్రింబగళ్ళు కనిపెట్టుకునే ఉన్నాడు.
మహాసమాధి చెందడానికి 2 రోజులు ముందు వరకు కూడా బాబా రోజు లేండికి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అలానే భక్తుల సహాయంతో నిత్యము భిక్షకు వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఇక 2 రోజులలో నిర్వాణం చెందుతారనగా ఆయన భిక్షకు వెళ్ళడం మానివేశారు. తరచుగా సాయి తమ భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు. తమ జీవితంలో చివరి క్షణం వరకు కూడా సాయి సంపూర్ణమైన ప్రజ్ఞతో ఉన్నారు. నాకు మధ్యాహ్నం హారతి పూర్తి కాగానే బాబు సాహెబ్ జోగ్, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలైన భక్తులందరినీ గదులకు వెళ్ళి భోజనం చేయమని ఆయన ఆదేశించారు. నిత్యము మామూలుగా వీరందరూ ఆయనతో కలిసి మసీదులోనే భోజనం చేసేవారు. వారంతా తమ గదులకు వెళ్ళగానే సాయి తమ భౌతిక దేహం విడిచిపెట్టారు. తమ యథాస్థానంలోనే ఎప్పుడు కూర్చున్నట్లే కూర్చుని బయాజీ మీదకు ఒరిగి చివరి శ్వాస విడిచారు. అంత తీవ్రంగా అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా బాబా ఒకసారి కూడా నేలపై విశ్రమించలేదు. రోజంతా కూర్చొనే ఉన్నారు. ఒక చావడిలో నిద్రించిన రాత్రులప్పుడు మాత్రమే ఆయన హాయిగా కాళ్ళు చాపుకొని పడుకునేవారు. అంతిమ క్షణంలో ఆయన శ్వాస ఆగిపోవటం చూసిన బాగోజీ ఆ విషయం నిమోర్కర్తో చెప్పాడు. వెంటనే నిమోర్కర్ పెద్దగా దేవా అని గుండెలు ప్రద్దలయ్యేలా శోకించాడు. మరుక్షణమే సాయి కన్నులు తెరచి సమాధానంగా ఓయ్ అని పలికారు. ఇది జరిగింది మంగళవారం మధ్యాహ్నం 2:35 నాటి రాత్రంతా బూటి వాడలో సమాధి తవ్వుతున్నారు. మరుసటి రోజు ఒక ఇబ్బంది కలిగింది. బొంబాయి నుండి అమీన్ బావ్ నార్కర్ వస్తూ కోపర్గాం నుండి ఆ ఊరి మమల్తాదారును తీసుకువచ్చి ఒక వివాదం లేవనెత్తాడు. అతడు బాబా దేహాన్ని 6 బయట పొలంలో సమాధి చేయాలన్నాడు. అప్పుడు అచట చేరిన భక్తుల అభిప్రాయం సేకరించారు. ఎక్కువ మంది బాబా దేహాన్ని బూటివాడలోనే సమాధి చేయాలన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ విషయం జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. ప్రతివాదుల్ని తమ మనసులు మార్చుకునేలాగా బాబాయే ప్రేరేపించారు. బుధవారం సాయంత్రం బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బూటివాడలోనే హాలులో ఉంచారు. ఆ సమాధి క్రతువంతా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.